ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో బంగారం ఉత్పత్తి కాబోతుందని తెలిపారు. ఇక గోల్డ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ రత్నాల సీమగా మారబోతుందన్న చంద్రబాబు భవిష్యత్తులో దేశమంతా రాష్ట్రంపైనే చర్చించుకుంటుందని అన్నారు. 2028కి ప్రారంభమయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాం. గడచిన ప్రభుత్వాలు కానీ నాయకులు డ్రామాలు ఆడారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, పెద్ద అవినీతి చేశారు, తర్వాత ఫౌండేషన్ వేశారు. అది ఎక్కడుందో తెలియదు. కానీ హామీ ఇస్తున్నా 3వ తారీఖు పనులు ప్రారంభించి 2028కి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి హామీ ఇస్తున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. ప్రాజెక్టులు కట్టి సీమను కరువు బారి నుంచి కాపాడాం. తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రి నీవా, ఎస్ఆర్బిసి ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చగలిగాం. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ ఇక్కడ హామీ ఇస్తున్నాను, రాయలసీమ హార్టికల్చర్ రావాలని కోరుకున్నది. పండ్ల తోటలకి ప్రాధాన్యత ఇచ్చింది. హార్టికల్చర్కి ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీకు నేను ఇచ్చే హామీ, నీళ్లు తీసుకొచ్చాం, బంగారు కూడా దొరికింది. బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అందుకే ప్రపంచానికే ఒక ఆదర్శంగా హార్టికల్చర్ హబ్ తయారు చేస్తాం. ఇక్కడ ఉత్పత్తి చేసే పంటలు, కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేస్తాం. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ